నాలుక మడత పెట్టడంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ తర్వాతే ఎవరైనా గతంలో టీడీపీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ మూకలు విధ్వంసానికి దిగితే పట్టాభి తనను తిట్టడంతో అభిమానస్తులకు బీపీ వచ్చిందని సీఎం హోదాలో జగన్ సమర్థించారు. ఇటీవల సీఎం చంద్రబాబును నీచంగా దూషించిన వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగితే మాత్రం ఇదేం దారుణమంటూ జగన్ గుండెలు బాదుకుంటున్నారు. వీళ్ళే బూతులు తిడతారు, ఆ బూతులు తిట్టారు అని చెప్పి దాని మీద రియాక్షను ఎవరో మనల్ని అభిమానించే వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఆ టీవీ చూసినప్పుడు ఆ బూతులు చూడలేక, ఆ తిట్లు వినలేక ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్యాయత చూపించేవాళ్ళు ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఆ రకంగా వైషమ్యాలను క్రియేట్ చేసి, ఆ రకంగా కావాలని తిట్టించి, కావాలని వైషమ్యాలను క్రియేట్ చేయించి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి ఆరాటం మన కర్మ కొద్దీ ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. అంబటి రాంబాబు అన్న చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. నోట్లో నుంచి 2-3 తిట్లేమన్నా తిట్టాడు. ఆయన పెద్ద మనిషి కాబట్టి, సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన నేను తిట్టకుండా ఉండాల్సింది అని కూడా చింతిస్తూ చెప్పాడు. అంతటి సంస్కారం ఉన్న వ్యక్తిని నిజంగా చేతనైతే పొగడాలి, నిజంగా చేతనైతే పొగడాలి, చేతనైతే తనను చేసిన మంచి పనికి పొగడాలి.